జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నిజంగా ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఆంధ్రప్రదేశ్ దినాదినాభివృద్ధి అని చెప్పేసి మనం మాటల్లో చెప్పుకునేటటువంటి కార్యాచరణ ఇప్పుడు చేతల్లో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం. దీనికి నిదర్శనం ఏమిటయ్యా అంటే కనుక ఈ రోజున మదీనా గారి శిష్యుడి పేరుతో అల్లూరి సీతారామరాజు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడి పేరుతో ఈ రోజున భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అది కూడాను మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యంత సమీపం చేస్తూ వారి యొక్క పరిస్థితులను స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తూ ఈ రోజున అక్కడికి ఒక ఎర్రబస్ కూడాను రావడానికి అవకాశం లేనటువంటి స్థితి నుండి ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ రూపుదిద్దుకోవడం అనేది ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితనానికి నిదర్శనం. రేపు ఆగస్టు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఒక స్వర్ణ యుగంగా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది మొత్తం కూడాను ఇది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికి కూడాను అంకితం చేస్తూ వీటన్నిటితో పాటు మనం ఖచ్చితంగా మా యొక్క కేంద్ర మంత్రి వర్యులు మన కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు ఒక యువ నాయకత్వాన్ని ఏ విధంగా పెంచి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా భుజం తట్టి ముందుకు నడుతున్నటువంటి నాయకత్వం మా యువ నాయకులు, మరొక యువ నాయకులు మా నారా లోకేష్ గారిది. కాబట్టి ఈ రోజున ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల ఇది ముందుకు కొనసాగుతుంది. కొంతమంది క్రెడిట్ చోరీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటువంటి మంచి పనులు చేసేటప్పుడు ఏంటంటే వీరి యొక్క పేర్లు ప్రస్తావించడం కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ పేరు ప్రస్తావించడం కానివ్వండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ప్రస్తావించడం కానివ్వండి, ఇది అవసరం లేనటువంటి చర్యగా నేను భావిస్తూ ఈ రోజున ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో దీనికి ఊపిరి పేసుకుంది, పురుడి పేసుకుంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం. ఈ రోజున దానికి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా నత్తనడకన దాని యొక్క ఎక్కడ కూడాను పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా మరుగున పడేశారు. ఈ రోజున మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా మన నారా లోకేష్ గారు, అదే మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ రోజున ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావటం నిజంగా చాలా 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 స్వాగతించదగ్గ అంశం. విజన్ ఉన్న నాయకత్వం అంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అనేది భోగాపురం విమానాశ్రయానికి చూస్తే అర్థమవుతుంది. నేను విజన్ అన్న పదానికి ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే మొత్తం దేశంలో 3,800 మీటర్లు పొడవైనటువంటి రన్వే కేవలం ఈ భోగాపురం విమానాశ్రయానికి ఆ క్రెడిట్ దక్కుతుంది అంటే మనం నిజంగా ఎటువంటి విజన్, ఎటువంటి దూరదృష్టి అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే మనం విజన్ మరియు దూరదృష్టి అన్న పేరుతో మనం ఆయన పేరుని ప్రస్తావిస్తాం. కాబట్టి అటువంటి దూరదృష్టితో 3,800 రన్వేతో దేశంలోనే అత్యాధునిక విమానాశ్రయాల్లో ఇది నంబర్ 1 గా నిలుస్తుంది. పైలట్ ట్రైనింగ్ సెంటర్ తో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలను సైతం కూడాను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే స్వర్ణాంధ్ర 2047 ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ ని ముందుకు కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దినదినాభివృద్ధి చెందడానికి ఐటీ రంగం కానివ్వండి, లేకపోతే పారిశ్రామిక రంగం కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి రంగాల్లో ముందుకు అభివృద్ధిగా కొనసాగించాలంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ యొక్క ఏదైతే రేపు విమానాశ్రయాన్ని ఓపెన్ చేయడానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.